నాగ చైతన్య సమంత గురించి ఏ విషయం వచ్చినా కూడా సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లయ్యాక 4 ఏళ్ల పాటు కాపురం చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకుని పెద్ద షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత చైతు 1-2 సందర్భాలు మినహా ఎప్పుడూ సమంత గురించి మాట్లాడింది లేదు. అయితే సమంత మాత్రం వీలున్నప్పుడల్లా చైతన్యపై ఏదో ఒక రకంగా కమెంట్ చేస్తూనే వచ్చింది. కొన్నిసార్లు డైరెక్ట్ గా, మరికొన్నిసార్లు ఇండైరెక్ట్ గాను సమంత ఈ కమెంట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే సమంత గతంలో నాగ చైతన్యపై చేసిన కమెంట్లు ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాహుల్ రవీంద్రన్ తో కలిసి సమంత, నాగ చైతన్య పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ రవీంద్రన్ చైతన్యకు ఓ ప్రశ్న వేశాడు. నువ్వు సమంతకు ఎప్పుడు ప్రపోజ్ చేశావు అనడంతో చైతు ఊహించని ఆన్సర్ ఇచ్చాడు. సమంతను ఇంప్రెస్ చేసేందుకు తనకు ఏకంగా 6 ఏళ్లు టైం పట్టిందని, వేరే ఆప్షన్ లేక సమంతను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. అయితే సమంత కూడా తాను తక్కువేం తినట్లేదుగా కౌంటర్ గానే మాట్లాడింది. నాగ చైతన్య 7 ఏళ్లలో చాలా మంది అమ్మాయిల వెంట పడ్డాడు. 7 ఏళ్ల తర్వాత నా టోకెన్ నెంబర్ వచ్చింది అని తెలిపింది. దీంతో ఇప్పుడు కొందరు వీరిద్దరి గతంలో చేసుకున్న ఈ కమెంట్లను వైరల్ చేస్తున్నారు. ఇక విడాకుల తర్వాత ఎవరి దారిలో వాళ్ళు హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు. నాగ చైతన్యకు లాల్ సింగ్ చెద్దా, థ్యాంక్ యూ సినిమాల రూపంలో 2 పెద్ద డిజాస్టర్లు తగిలాయి. అటు సమంతకు యశోద లాంటి మంచి హిట్ దక్కింది. సమంత త్వరలోనే శాకుంతలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.